తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాల నుంచి 63 లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్టు, ఫైల్ కదులుతున్నట్టు, ప్రభుత్వం తయారు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే 58 నుంచి 61 పెంచారు. నిరుద్యోగుల పొట్టగొట్టారు. అప్పుడు ఏదో పాపం పోనే ఊకున్నాం. ఇప్పుడు ఇంకా 61 నుంచి 63 లేదా 65కి వేస్తే రాష్ట్రం అగ్గాయం మండుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రిటైర్మెంట్ ఏజ్ని పెంచాలని ఎవరు అడిగినాయన? ప్రజా సంఘాలు అడిగినాయా? ఉద్యోగ సంఘాలు అడిగినాయా? ఉద్యోగులు ఎవరైనా ఇండివిజువల్గా అడిగినా? లేకపోతే రాజకీయ పార్టీలు అడిగినాయా? ఎవ్వరు అడగలేదు. ఈ ఒక్కరు కూడా అసలు ఉద్యోగులే వద్దంటున్నారు. మాకెందుకు, మేము రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకుని హాయిగా తిని పనుకుందామంటే ఈ రేవంత్ రెడ్డి అనవసరంగా మా ఏజ్ నుంచి మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, పోయి కష్టం మళ్ళీ పోయి మాకు డ్యూటీ చేయమంటున్నాడు అని చెప్పి బాధపడుతున్నారు ఉద్యోగులు అందరూ. మాకు కాదు ఉద్యోగాలు ఎక్స్టెన్షన్, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రపోజల్ను అన్కండిషనల్గా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఎవ్వరు కోరతలేరు. ఇది ఒకవైపు నేను గద్దెనెక్కించింది ఎవరు? నిరుద్యోగులు. ఒక్కొక్క నిరుద్యోగి కారు తీసుకొని ఇల్లు తిరిగి కిరాయికి